జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు ముఖేష్ సాహు. ఈయన ప్రస్తుతం బాబాగా అవతారం ఎత్తినాడు. అంటే ఏదైనా దొంగ బాబాలు అనుకుంటారు. కాదు, ఒరిజినల్, ప్యూర్ ఒరిజినల్. ఈయనేమి సాదాసీద వ్యక్తి కాదు. నిజానికి ఈ ముఖేష్ సాహు ఐఐటి బాంబేలో 4 సంవత్సరాల పాటు బీటెక్ విద్యనైతే అభ్యసించాడు. అంటే బీటెక్ చేశాడు. బాంబే ఐఐటిలో. అర్థమవుతుందా? అంతేకాకుండా ఐఐటి బాంబేలో 3వ స్థానంలో నిలిచాడంట. అంటే థర్డ్ ర్యాంకు. తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఈ ముఖేష్ సాహు గారు ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. ఇతను ఈ గణితం ఉంటుంది కదా, గణితం ఫిజిక్స్లలో మాస్టర్లకే మాస్టర్ అంట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈయన తెలివినాడు. అంటే ఐఐటి బాంబేలో ఈ గణితం ఫిజిక్స్ సబ్జెక్టులో ముఖేష్ సాహును కొట్టేవాడే లేడంట. నెక్స్ట్ లెవెల్. కానీ ఈ ముఖేష్ సాహుకు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తా ఉన్నదంట. ఏదో మనసుకు అసంతృప్తిగా ఉంటా ఉన్నదంట. దీంతో ఈ ముఖేష్ సాహు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆధ్యాత్మికత వైపు అడుగులేసినాడు. ఇక మెల్లమెల్లగా ముఖేష్ సాహుకు జ్ఞానోదయం అవడం ప్రారంభించింది. ఎప్పుడైనా కానీ అది మీరైనా నేనైనా ఎవరైనా కూడా అది కష్టమో నిష్ఠురమో అది ఏదైనా పక్కన పెడితే మనసుకు నచ్చిన పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి నేను చెప్తున్నా, ఇంతవరకు ఎప్పుడు చెప్పాల. జీవితంలో ఒక వర్క్ విషయంలో ఏదైనా చేయాలా అంటే కొన్ని రోజులు జరిగిన తర్వాత అరే మన దేశానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇంతమంది ఇన్ని మీడియా సంస్థలు కలిసి ఇన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరో ఒకరు రాకపోతారా, వాళ్ళు నిజాయితీగా వార్తలు అందించకపోతారా, కొద్ది మందిలైనా కూడా మార్పు తేకపోతారని చెప్పేసి నేను విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను చాలా వరకు ఆశిస్తా, ఎదురు చూస్తా ఉన్నా. కానీ ఉండంగా నాకు అనిపించింది, వారి అమ్మ నేను ఏందిరా స్వామి, ఎవడి కోసం ఏంది ఎదురు చేసేది, నేనే ఎందుకు ఒక ఛానల్ స్టార్ట్ చేయకూడదు, నేనే నిజాలను ఎందుకు నలుగురికి తెలియజేయకూడదు అని చెప్పేసి నాకే ఆలోచన వచ్చి, ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే న్యూస్ అఖండ. అర్థమవుతుందా? అఖండ అనే దానికి వచ్చేసి అఖండ భారతదేశం అఖండ అనేది ఒకటైతే, అఖండ జ్యోతి మీకు తెలుసు కదా, అది ఎప్పుడు ఆగిపోదన్నమాట. అదేవిధంగా మన ఛానల్లో చిరకాలం ఉండాలని చెప్పేసి దీనికి న్యూస్ అఖండ అని పేరు పెట్టినా. అర్థమవుతుందా? అది మ్యాటర్. దీంతో ఈ ముఖేష్ సాహు ఒక బాబాగా మారిపోయినాడు. అంటే ఆయనకి అది నచ్చింది, ఒక బాబాగా మారిపోయినాడు. ప్రస్తుతం ముఖేష్ సాహును ఐఐటిఎన్ బాబా అని పిలుస్తున్నారు. ఇక ఈ ఐఐటిఎన్ బాబా మొన్న ఈ మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్కి అయితే వచ్చాడు. దీంతో జాతీయ మీడియా ఈ ఐఐటిఎన్ బాబాను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మన ఐఐటిఎన్ బాబా మాట్లాడతా, నేను ఐఐటి విద్యార్థిని కావచ్చు, కానీ నాకెప్పుడు ఏదో వెల్తిగా ఉంటా ఉన్నది, ఏదో తెలియని అసంతృప్తి నన్ను వెంటాడుతూ ఉన్నది. అందుకే నేను ఆధ్యాత్మికత వైపు అడుగులేసిన. అనేక మంది మహాసాధువులను, సన్యాసులను నేను కలిసిన. అప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. ఏది నిజం, ఏది అబద్ధమో నేను తెలుసుకున్నా. సైన్స్ కన్నా గొప్పదైనటువంటి మన ఆధ్యాత్మికత వైపుగా నేను అడుగులేసిన. సన్యాసం కూడా స్వీకరించిన. ఇప్పుడు నా మనసు అయితే ప్రశాంతంగా ఉన్నది. ఇన్నాళ్ళు నేను కోల్పోయినటువంటి మనశ్శాంతిని తిరిగి అయితే నేను సంపాదించుకున్నా. మనము ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలన్నా, లేక ఈ సృష్టి గురించినటువంటి అసలు నిజాలు తెలుసుకోవాలన్నా మనం ఆధ్యాత్మికతను అనుసరించాల్సి ఉండదని చెప్పేసి ఈ ఐఐటిఎన్ బాబా కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. కాగా ఈ ఐఐటిఎన్ బాబా త్వరలో ఒక ప్రవచనకారులాగా మారే అవకాశం కూడా ఉండదంట. ఎందుకంటే బాగా చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ పర్సను, మంచి మెరిట్ స్టూడెంటు. ఇంకా ఈయన ఇప్పుడు దాని గురించి అంతా శోధన చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఒక ప్రవచనకారులాగా కూడా మారాలనుకుంటున్నాడు. ఎందుకంటే చాలామంది ఉంటారు, డబ్బులు ఉంటాయి, మొత్తం అంతా సమాజంలో మంచి పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఈ మనశ్శాంతి దొరకనే ఈ మనిషి ఇప్పుడు ఈ మారి తయారైనాడు, ఈ మారినాడు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రవచనకారులు ఏంటంటే వాళ్ళ గొప్ప గొప్ప మాటలతో ఏంది ఇప్పుడు చరిత్ర గురించి కావచ్చు, ఇతిహాసాల గురించి కావచ్చు, మన పురాణాల గురించి కావచ్చు, వాటి గురించి చెబుతా, వాటితో పాటు కొన్ని ఉదాహరణల గురించి కూడా నలుగురికి అర్థమయ్యే రీతిలో చెప్తా నలుగురిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల సనాతన ధర్మం అనేది 10 మందికి ఇంకా బాగా, అసలు సనాతన ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, అంటే సనాతన ధర్మం హిందూ ధర్మం అన్నీ ఒకటేలే కానీ అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగా అర్థం అవుతుంది. ఈ జనరేషన్లో జనాలు ఏంటంటే, సరే ఏదో సపోజ్ చెప్తామాట, ఓ పిల్లోడు పుట్టినాక సరే వాడిని ఒక 3 ఏళ్ళు వయసు వచ్చేదాకా గారాబంగా పెంచి వాడిని తీసుకుపోయి ఏమన్నా ప్లే స్కూల్లో వేయాలా, తర్వాత స్కూల్లో వేయాలా. పోయినప్పటి నుంచి వాడమ్మ నా కొడుకు తోడికి ఫస్ట్ ర్యాంకులే రావు. ఒరే అందరికి ఫస్ట్ ర్యాంకులు వచ్చి ఇప్పుడు క్లాస్లో 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, అందరికి ఫస్ట్ ర్యాంకులు వస్తే ఎట్టా సాధ్యం అదే?
మళ్ళీ ఈయన గారికి వచ్చే చదువు అయిపోయినాక మంచి కంపెనీలో జబర్దస్త్ జాబ్ రావాలా, లక్షలు లక్షలు శాలరీస్ రావాలా. ఈయనకు పెళ్లి సంబంధం చూస్తే ఓడమ్మనా ఓడిది, వాళ్ళు కూడా కట్నం ఇంత తేవాలా. ఇంక ఆడపిల్ల వాళ్ళ పరిస్థితి అంటావా, వాళ్ళకేమో కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఓయమ్మా నీకు ఎటాట 3 కావాలంటే నాకు నెలకు 2 లక్షలు సంపాదించాడు కదా, 2 లక్షలు సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయినా కూడా దొరుకుతున్నారు. పూల్లో పెట్టుకుంటే చూసుకునే 3 కావాలని చెప్పి కోరుకోవాలి, డబ్బులు సంపాదించాడు. అయ్యే మిషన్ అదే మిషనా అంటాలే ఈ మాదిరిగా. మళ్ళీ ఓడి పెళ్లి చేసుకునే ఓడి బిడ్డలు పుడతారు, ఓడి బతికింతే మిషన్ తయారైపోయిందియా. కనీసం మన భవిష్యత్తు ఎట్లా, గతం మన చరిత్ర ఏంది, మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడినారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినారు అనేది కాదు. ఎంతసేపటి కూడా అమ్మ నాకు ఇది డబ్బులు 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 డబ్బులు, ఏది బతుకులేంది. ఏం చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన పచ్చకుంటాం, దేశం పచ్చకుంటుంది అనేది ఆలోచనే లేకుండా పోయింది జనాలకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు, వర్గాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలి. నువ్వు ఏడైనా ఉండు, నువ్వు ఏ పనైనా చెయ్యి, కానీ ఖచ్చితంగా నీ లైఫ్ టైంలో కొంత భాగాన్ని అయితే దేశం కోసం, ధర్మం కోసం నువ్వు పెట్టాల్సిందే. అప్పుడే డబ్బుతో కాదు నీ భవిష్యత్తు నిలబడేది. పాకిస్తాన్లో స్వాతంత్రానికి ముందు, అంటే స్వాతంత్రం తర్వాత మత ప్రాతిపదికన మన దేశం విడిపోయింది కదా, ఆడ కూడా చాలా మంది ఉన్నారు డబ్బు ఉండేవాళ్ళు, కట్టుబట్టలతో వచ్చేసారు, అన్ని సర్వం వదిలేసుకొని. బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంది, మన బతుకులు మన బిడ్డల బతుకులు ఆ మారి కాకుండా చూసుకోండి. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకో విషయం, మన ఛానల్ను ఇంతవరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే మాలో ధైర్యం, మీరు అందించే ప్రోత్సాహం మాకు 100 రెట్లు కాదు. అదేందన్నట్టు ఆంజనేయ స్వామి వచ్చి మా పక్కన నిలబడుకుంటే ఎంత బలం అయితే ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటుందో మాకు అట్లా ఉంటుంది. ఏమంటారా? అది మ్యాటర్ అయితే. జై శ్రీరామ్.